వచ్చి 12740. ఇండియన్ రైల్వేస్ లోనే ఏకైక గరీబ్ రాథ్ విచ్ రన్స్ డైలీ. కోనకాలు లోడింగ్ అనమాట. 30లో 100 పాడుతూ ఉంటాడు. గరీబ్ రాథ్లో అయితే అస్సలు అంతా సో గుడ్ ఈవినింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్ అండ్ ఫైన్. అందరూ మంచిగా ఉన్నారని అనుకుంటున్నాను. సో బ్యాక్ టు అనదర్ ట్రైన్ జర్నీ. సో ప్రెసెంట్ నేనైతే ఉన్నాను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బయట. సో కంప్లీట్ గా మనం సికింద్రాబాద్ యాజ్ యూజువల్ అప్గ్రేడేషన్ లో అయితే నడుస్తుంది. మేము ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి అయితే ఎంట్రీ అవుతున్నాము. మనం ఈరోజు ట్రావెల్ చేస్తున్న ట్రైన్ వచ్చి 12740. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం మధ్యలో అయితే నడుస్తుంది. గరీబ్ రాథ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, సూపర్ ఫాస్ట్ కేటగిరీలకు అయితే వస్తుంది గరీబ్ రాథ్. మిగతా డీటెయిల్స్ ఒకసారి లోపలికి వెళ్ళి అయితే మాట్లాడుకున్నాము. మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి అయితే డిపార్ట్ అవుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇది మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎంట్రన్స్. మెయిన్ గా బిల్డింగ్ ఉంటుండే, ఆ బిల్డింగ్ అనేది తీసేశారు. సో ఇక్కడ నుంచి మనం లోపలికి అయితే ఎంట్రీ అవుతున్నాము. సో మనం లోపలికి రాగానే మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 1లోనే ఎవ్రీడే గరీబ్ రాథ్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచే డిపార్ట్ అవుతుంది. సో మన కోచ్ వచ్చి G13. మనం చాలా వెనకలకి వెళ్ళాలి. మనం ఫ్రంట్ సైడ్ ఉన్నాము. సో మనం బ్యాక్ సైడ్ అయితే వెళ్ళాలి. G7లో ఉన్నాము. G7 కోచ్ పొజిషన్ దగ్గర ఉన్నాము. మనం G13 దగ్గరికి అయితే వెళ్ళాలి. గరీబ్ రాథ్ అనేది ఏసీ కోచెస్తో అయితే రన్ అవుతుంది. సో మనది గివెన్ స్కెడ్యూల్ టైం ప్రకారం చూసుకుంటే గరీబ్ రాథ్కి వచ్చి 8:30కి అయితే డిపార్చర్. సో మనం చూసాము ఏ టైంకి డిపార్ట్ అవుతుందో. మనం మన కోచ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇంకోటి గరీబ్ రాథ్ గురించి మనం చాలా మాట్లాడుకోవాలి. నేను ఎప్పటి నుంచో చేద్దాం అనుకున్న జర్నీ ఇది. అండ్ ఇంకోటి, మనము ఇండియన్ రైల్వేస్లోనే ఏకైక గరీబ్ రాథ్ విచ్ రన్స్ డైలీ. సో డైలీ రన్నింగ్ గరీబ్ రాథ్ అయితే మన సికింద్రాబాద్ విశాఖపట్నందే. నార్మల్గా వేరే దగ్గర చూసుకుంటే ట్రై వీక్లీ, బై వీక్లీ అయితే గరీబ్ రాథ్ నడుస్తుంది. బట్ మన డైలీ రన్నింగ్ గరీబ్ రాథ్ వచ్చి సికింద్రాబాద్ విశాఖపట్నం గరీబ్ రాథే. కోచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. G10 దగ్గర ఉన్నాము. కోచ్ దగ్గరికి అయితే వచ్చేసినాము. G13. సో లోపలికి అయితే వెళ్ళిపోదాము. సో ట్రైన్ అనేది ఫుల్ ప్యాక్ అయితే నడుస్తుంది. సో మేము మా బ్యాగ్స్ అయితే పెట్టేసినాము. లోపల రికార్డ్ చేద్దాం అనుకున్నా, కానీ కొంచెం కంజెస్టెడ్ ఉంది. అంటే ట్రైన్ అనేది ఫుల్ ప్యాక్ నడుస్తుండే, అందుకనే నేను ఇక రికార్డ్ అయితే చేయలేను. చూపిస్తాను మీకు లోపల ఇంటీరియర్. 3 టైర్ ఎకనామీ సీట్స్ ఎట్లుంటాయి, ఏంటి ఇంటీరియర్ అనేది మీకు చూపిస్తాను. మేము ఫ్రంట్కి అయితే వెళ్తున్నాము, ఒకసారి లోక దర్శనం చేసుకున్నామని. సో ముందుకైతే వెళ్ళిపోదాము. టైం అయితే మనం చూసుకుంటే 8:16 అయితే అవుతుంది. మన డిపార్చర్ వచ్చి 8:30కి. చూద్దాము ఆన్ టైం డిపార్చర్ తీస్తాడా లేకపోతే ఏమైనా డిలేలా డిపార్ట్ చేస్తాడా అనేది చూద్దాము. మనం లోక దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. సో మనము మన ట్రైన్ కి పుల్ చేయబోయే లోక దగ్గరికి అయితే వచ్చేసినాము. సో ఒకసారి మనం లోక చూసుకున్నాము. ఓహో, విజయవాడ WAP7 అయితే లీడ్ చేస్తుంది. 39154. సో 39153 ట్రై కలర్ లోగో ఉంటుంది విజయవాడది. ఇదైతే మనకు పుల్ చేస్తుంది విజయవాడ వరకు. విజయవాడ నుంచి మన ట్రైన్ అయితే రివర్సల్ అవుతుంది, వేరే లోకో అయితే అటాచ్ చేస్తారు. టోటల్ గా మన గరీబ్ రాథ్ తీసుకునే టైం వచ్చి 11 hours 20 minutes అయితే తీసుకుంటుంది సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం అయితే. సికింద్రాబాద్ తర్వాత నుంచి విశాఖపట్నం మధ్యలో 9 halls అయితే ఉంటాయి. సో సికింద్రాబాద్ ఇంకా విశాఖపట్నం కౌంట్ చేసుకుంటే 11 halls అయితే ఉంటాయి. లోక దర్శనం చేసుకున్నాం కాబట్టి మనం మళ్ళీ వెనకలకి అయితే వెళ్ళిపోతున్నాము మన కోచ్ దగ్గరికి. అండ్ మన గరీబ్ రాథ్ ఇనాగరేషన్ చూసుకుంటే October 24, 2008 లో అయితే దీన్ని ఇనాగరేట్ అయితే చేశారు గరీబ్ రాథ్ కి. ముందుగా ICF గరీబ్ రాథ్ కి అయితే నడిచేది. గ్రీన్ కలర్ కోచెస్ ఏవైతే వస్తుండే ఆ కోచెస్ తో అయితే నడుస్తుంది. ఇప్పుడు రీసెంట్ గా దీన్ని LHB చేసారు. LHB చేసి 3 టైర్ ఎకనామీ కోచెస్తో అయితే రన్ చేస్తున్నారు. 3 టైర్ AC ఏవైతే కోచెస్ ఉంటుందో దాంట్లో సీటింగ్ వచ్చి 72 ఉంటుంది. బట్ దీనికి వచ్చి 80 సీట్స్, దానికి వచ్చి 72 సీట్స్ అయితే ఉంటుంది. టోటల్ గా కిలోమీటర్స్ చూసుకుంటే 699 కిలోమీటర్స్ అయితే కవర్ చేస్తుంది గరీబ్ రాథ్ ఎక్స్ప్రెస్. అండ్ ఇంకోటి చూసుకుంటే ఏదైతే చెర్లపల్లి నుంచి దువ్వాడ వరకు అయితే మన ట్రైన్ 130 km/h అయితే స్పీడ్ అయితే ఉంటుంది. అదే అండి ట్రైన్ బేసిక్ డీటెయిల్స్. ఇంకా మనకి గరీబ్ రాథ్ ఎట్లా పేరు వచ్చింది ఏంది అనేది మనకి మీకు ముందు అయితే చెప్తాను. ట్రైన్ సికింద్రాబాద్ డిపార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ హాల్ట్ వచ్చి కాజీపేట్ ని స్కిప్ చేసుకుంటే వరంగల్ అయితే ఆగుతుంది. దాని తర్వాత ఖమ్మం, ఇంకా డైరెక్ట్ విజయవాడనే. ఇంకోటి విజయవాడ తర్వాత మళ్ళా ఏలూరు, రాజమండ్రి, అమల్లకోట్ జంక్షన్, అనకాపల్లి, ఇంకా దువ్వాడ, విశాఖపట్నం, ఇట్లా
మెయిన్ స్టేషన్స్ లో ఆకుట్ అయితే వెళ్తుంది గరీబ్ రాత్. చూద్దాం రన్ ఎట్లుంటుందో. నేను ఈ రన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా, మంచి రన్ దొరుకుతుందని. సో మీరు కూడా వర్చువల్ గా ఉంటున్నారు కాబట్టి మీకు తప్పకుండా షేర్ చేయండి. ఇంకోటి యూట్యూబ్ లో కొత్తగా హైప్ బటన్ అయితే కమెంట్ సెక్షన్ స్లైడ్ చేస్తే హైప్ బటన్ అయితే వచ్చింది. సో మీరు హైప్ బటన్ ని మీరు ఎంత మాక్సిమం చేస్తే అంత మాక్సిమం లో అయితే హైప్ అయితే చేసేయండి. ఈ వ్లాగ్ నచ్చితేనే మీరు హైప్ అయితే చేయండి. సో మనం డిపార్చర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. మనకి ఇంకా 2 minutes ఉంది డిపార్చర్కి. లెట్స్ వెయిట్ అండ్ సీ ఆన్ టైం డిపార్చర్ పడుతుందా లేకపోతే లేదా. చూసుకుంటే ఆన్ టైం డిపార్చర్ అయితే దొరికింది. నిన్నైతే 10 minutes డిలేతోనైతే డిపార్ట్ అయింది మన గరీబ్ రాత్. సో ఈరోజు చూసుకోవచ్చు ఆన్ టైం డిపార్చర్ ఎక్స్పెక్ట్ చేసాము, దొరికేసింది కూడా ఆన్ టైం డిపార్చర్. సో మనం సికింద్రాబాద్ నుంచి అయితే డిపార్ట్ అయిపోయాము. సో మనము డిపార్ట్ అయిపోయినాము కంప్లీట్గా. సికింద్రాబాద్ బయటికి అయితే వచ్చేస్తున్నాము. మన లాస్ట్ ఈఓజీ అయితే ప్లాట్ఫామ్ నుంచి బయటికి అయితే వచ్చేస్తుంది. డైరెక్ట్ మన నెక్స్ట్ హాల్ట్ ఉండబోతుంది వరంగల్. సో అప్పటి వరకు మీరైతే రైల్ ఫ్యాన్ కంటెంట్ అయితే ఎంజాయ్ చేయండి. థింగ్స్ ఇవన్నీ అయితే ఉంటాయి. క్రాస్ ఓవర్ అయిన తర్వాత సో మనము లోపలికి వెళ్ళి డిన్నర్ చేసాము. డిన్నర్ కంప్లీట్ చేసుకొని సో మళ్ళీ బయటికి వచ్చేలోపు మనం జంగం అయితే లూప్ స్కిప్ అవుతున్నాము.
మనము మన వెనకాల చూసుకున్నట్టయితే మనము స్కిప్ చేస్తున్నాము కాజీపేట్ లోకో షెడ్ మనం స్కిప్ చేస్తున్నాము. సో మెయిన్ గా మనం కాజీపేట్ జంక్షన్ అయితే స్కిప్ చేసుకొని వరంగల్ అయితే వెళ్ళి ఆగుతాము. ఇప్పుడు ఈ బ్లాగ్ చేయడానికి కారణం ఏంటంటే మన కాజీపేట్ లో కోచ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ అయితే స్టార్ట్ చేశారు. రీసెంట్ గా మన రైల్వే మినిస్టర్ అశ్విన్ వైష్ణవ్ జీ సార్ అయితే వచ్చి ఇన్స్పెక్ట్ అయితే చేసిండు రీసెంట్ గానే. ఐసీఎఫ్ ఎలా ఉందో అండ్ కపూర్తాలా కూడా ఎలా ఉందో, బరేలీ కూడా మనం చూసుకుంటే ఎలా ఉందో కోచ్ ఫ్యాక్టరీ. సో అలానే మనకి కాజీపేట్లో కూడా ఫ్యాక్టరీ అయితే చేస్తున్నారు, కోచ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ. కాజీపేట్ స్కిప్ మెయిన్ లైన్ స్కిప్ అయితే చేస్తున్నాడు మనోడు గరీబ్ రాత్. కొంచెము మనం ఏదైతే సింహాపూరి బ్లాగ్లో చూసినామో సికింద్రాబాద్ నుంచి కాజీపేట్ స్ట్రెచ్ నాకు ఈ గరీబ్ రాత్ అంత మంచిగా అయితే అనిపించలేదు. గరీబ్ రాత్లో అయితే అస్సలు అంత చూద్దాం. ఇప్పుడు చెన్నై లైన్ తీసుకుంటాడు కదా, పోనకాళ్ళు లోడింగ్ అనమాట. చూద్దాం ఎట్లుంటుందో రన్. ఇప్పుడు మనోడు రైట్కి డైవర్ట్ అవుతున్నాడు, మనం చూసుకోవచ్చు. ఇది అయితే నాగ్పూర్ లేను, బల్లార్షా నాగ్పూర్ న్యూఢిల్లీ లేను. మనము వరంగల్ లేన్ అయితే తీసుకుంటున్నాము, వరంగల్ ఖమ్మం విజయవాడ. యాక్చువల్గా న్యూఢిల్లీ చెన్నై మెయిన్ లైన్ అయితే అంటారు. ఇక్కడ చూసుకుంటే మనోడు మొత్తము రైట్ తిరుగుతున్నాడు. నా ఐడియా ప్రకారం నేనేమనుకుంటున్నా అంటే, నేను ఎన్ని జర్నీస్ చేశానో ఎన్ని జర్నీస్లో నేను ఫస్ట్ టైం నాకు తెలిసి నేను కాజీపేట్ జంక్షన్ అయితే స్కిప్ చేస్తున్నాను. ఇప్పుడు 130లో 100 పాడుతూ ఉంటాడు. ఇది ఇప్పుడు అసలైన మెయిన్ ఏంటంటే 130లో కొట్టవలసి అయితే వస్తుంది. ఎందుకంటే కంప్లీట్లీ బిజీ లైన్ ఇది. న్యూఢిల్లీ నుంచి మస్తు ట్రైన్లు వస్తాయి. న్యూఢిల్లీ కాకపోయినా దానాపూర్ నుంచి, అహ్మదాబాద్ నుంచి, నవజీవన్ అన్నీ ఏమేమో ట్రైన్లు అయితే ఫుల్ బిజీ లేనిది. చూద్దాం ఎట్లుంటుందో. క్రాస్ ఓవర్లు ఓవర్టేక్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాకపోతే మనం 2 ఓవర్టేక్స్ అయితే మిస్ అయినాయి. ఎందుకంటే ఆ 2 ట్రైన్లు మనకన్నా డిలే ఉంది. మన పర్టికులర్గా ఆన్ టైం అయితే నడుస్తుంది బండి. సో మనం వరంగల్ అవుటర్స్లో అయితే ఒక ట్రైన్కి ఓవర్టేక్ చేసినట్టే. సో దానికి క్లియరెన్స్ దొరకలేదు, మనకి క్లియరెన్స్ దొరికేసింది. సో టోటల్గా 141 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనము 23 మినిట్స్ డిలేతోనైతే వరంగల్కి అయితే వచ్చాము. సో లోకల్గా దీన్ని ఒరుగల్లు అనేది పిలుస్తారు. సో ఇక్కడ ఫేమస్ దేనికంటే 1000 పిల్లర్స్ టెంపుల్, ఇంకా కాకతీయ డైనాసిటీకి చాలా ఫేమస్ వరంగల్ అనేది. సో ఇక్కడతో మనము రన్ను విషయంలో అయితే మనం ఏం జడ్జ్ చేయలేము. మనకి ఏదున్నా వరంగల్ తర్వాత నుంచే స్టార్ట్ అవుతుంది. సో మనం చూద్దాము ఎట్లుంటుందో రన్. ఇక్కడ నుంచి మనం 130లో కొడతామా లేకపోతే ఏంది అనేది మనం అయితే చూద్దాము. దానికన్నా ముందు మనము ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వచ్చాము. మనం ఓవర్టేక్ అయితే పాండిచేరి సూపర్ ఫాస్ట్ కి అయితే ఓవర్టేక్ చేసినాము. దానికి క్లియరెన్స్ లేకుండే మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 1 అయితే ఇచ్చిండు. 4 ప్లాట్ఫామ్స్ ఉంటాయి అండ్ 161 ట్రైన్స్ అయితే వరంగల్లో అయితే ఆగుతాయి. అదండి డీటెయిల్స్. ఆల్రెడీ కాషన్ పడిపోయింది. సో డిపార్చర్ కి రెడీగా ఉన్నాము. మాట్లాడుకుంటే రీసెంట్ గానే అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ లో వరంగల్, కరీంనగర్, బేగంపేట ఉండే. సో వరంగల్ అయితే ఇనాగరేట్ అయితే చేశారు అండ్ మన ట్రైన్ కూడా డిపార్ట్ అయిపోయింది. సో చూసుకోవచ్చు సేమ్ యాస్టీస్ స్టేషన్ మొత్తము రీసెంట్గానే ఇనాగరేట్ చేశారు వరంగల్ రైల్వే స్టేషన్ని. సో డిపార్ట్ కూడా అయిపోయాం వరంగల్ నుంచి.
ఏంటి ఎక్సెలరేషన్? మెయిన్ లైన్ ప్లాట్ఫామ్ 1 అంట. నాకు కూడా అంత ఐడియా లేదు. సో చూస్తున్నారా ఎక్సెలరేషన్? మనం ఇలా దిగి ఇలా మాట్లాడే లోపు డిపార్ట్ కూడా వేసేసి అండ్ మన నెక్స్ట్ హాల్ట్ ఉండబోతుంది ఖమ్మం. ఇక్కడ నుంచి 104 కిలోమీటర్స్ అయితే ఉంది ఖమ్మంకి. సో చూద్దాం మరి అన్నీ ఎట్లుంటుందో ఏందో, ఓవర్టేక్ ఏమైనా ఉందా అనేది చూద్దాం. Blasting through Chintabally. Shraddha Setu Superfast Express. Sangamitra. సో 249 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే వచ్చేసినాము ఖమ్మం స్టేషన్కి. సో స్టేషన్ కోడ్ వచ్చి KMT. మనమైతే ఇక్కడ 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. మనం 41 మినిట్స్ డిలేతోనైతే ఖమ్మంకి అయితే వచ్చాము. సో 3 ప్లాట్ఫామ్స్ అయితే ఖమ్మంకి ఉంటే ఇక్కడ నుంచి 106 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే ఖమ్మంలో. చూద్దాము ఇప్పుడు ఖమ్మం నుంచి విజయవాడ ఏదైతే స్ట్రెచ్ ఉందో ఈ 100 కిలోమీటర్ స్ట్రెచ్, ఈ స్ట్రెచ్ లో మాత్రం చాలా ట్రైన్స్ అయితే క్రాస్ ఓవర్ అయితే అవుతాయి. అన్ని మనకి కావాల్సిన ట్రైన్లు క్రాస్ ఓవర్ అయితే అవుతాయి. మనం ఇంతకుముందు చూసినాం కదా సంఘమిత్ర సూపర్ ఫాస్ట్ అయితే క్రాస్ అయింది దొర్నకల్ లో. ఈవెంట్ షెడ్యూల్ ప్రకారం 1 మినిట్ హాల్ట్.
సో చూద్దాం ఎప్పుడు డిపార్చర్ ఇస్తాడో. సో 2 minutes హాల్ట్లో మన ట్రైన్ అయితే డిపార్ట్ అయిపోయింది ఖమ్మం నుంచి. సో ఇక్కడ నుంచి ఉంటుంది చూడండి, బ్యాక్ టు బ్యాక్ క్రాస్ ఓవర్స్ మనకి విజయవాడ వరకు.
ఏ రోజు వ్యాప్ 7 అయితే లీడ్ చేస్తుంది గ్రాండ్ ట్రంక్కి. Number 12739 Visakhapatnam Sikandrabad Express Superfast Express is coming on platform number 5. 348 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే వచ్చేసినాము విజయవాడ స్టేషన్. సో విజయవాడ జంక్షన్ అని అంటారు. సో ఇక్కడతో మనము 7 minutes బిఫోర్ టైం అయితే వచ్చాము. సో విజయవాడకు వచ్చి 10 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. మన ట్రైన్ అయితే వచ్చింది ప్లాట్ఫామ్ నెంబర్ 7కి. ఇక్కడ మన లోకో అయితే రివర్సల్ అవుతుంది అని చెప్పాను కదా. సో మనకి ఏ లోకో అయితే లింక్ చేస్తారో అది ఒకసారి అయితే వెళ్ళి చూద్దాము. అందుకని మేము ఇటు బ్యాక్ సైడ్ అయితే వెళ్తున్నాము. సో విజయవాడ స్టేషన్ కోడ్ BZA. సో ఇక్కడ 10 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. సో మనం ప్లాట్ఫామ్ నెంబర్ 7కి వచ్చాం కదా. ఇక్కడ డైలీ చూసుకుంటే 361 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయి. సో విజయవాడ వచ్చి ఇండియన్ రైల్వేస్లోనే టాప్ లిస్ట్లో అయితే ఉంటుంది రైల్వే స్టేషన్, బిజియెస్ట్ రైల్వే స్టేషన్. దాంట్లో మొత్తము ప్లాట్ఫామ్ బయటికి అయితే వచ్చేసినాము. సో మనకి ఒక గరీబ్ రాత్ అయితే మనం ఒక గరీబ్ రాత్ వచ్చాం 40 గరీబ్ రాత్లో. సో ఇంకోటి ఆపోజిట్లో విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్ళే గరీబ్ రాత్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 5కి అయితే వస్తుంది. అవి ఆరని వింటున్నారు కదా, చూద్దాం. 39139 విజయవాడ WAP 7 అయితే లీడ్ చేస్తుంది గరీబ్ రాత్కి. దాని ట్రైన్ నెంబర్ వచ్చి 12739. మనం వచ్చిన ట్రైన్ నెంబర్ చూసుకుంటే 12740. సో అక్కడ గరీబ్ రాత్, ఇక్కడ గరీబ్ రాత్. విజయవాడలో అయితే మీట్ అయినాయి 2 గరీబ్ రాత్లు. సో మనకి కూడా ఏ లోకో లింక్ చేస్తున్నారు అదే, దానికి కూడా లోకో రివర్సల్ అవుతుంది. విశాఖపట్నం నుంచి వచ్చి కదా. సో ఇక్కడ నుంచి మళ్ళీ లోకో అటాచ్ చేసి ఇటు సైడ్ పుల్ చేసుకుంటా సికింద్రాబాద్ అయితే వెళ్ళిపోతుంది. సో మనం కూడా చూసుకున్నాం మనకి ఏ లోకో చీకట్లకు అర్థం కాలేదు ఏ షెడ్కి సంబంధించినో. అందుకనే మేము ఉన్నాం కదా ఖాళీగా ఉండి ఏం చేయాలని బయటికి అయితే వచ్చినాము. ఏ షెడ్కి సంబంధించిందో వచ్చేసింది ఆల్రెడీ లోకో అయితే. సో సేమ్ విజయవాడ WAP 7 అయితే లీడ్ చేస్తుంది 39340. బాబా మొత్తం దుమ్ము పట్టుకోవేయండి మొత్తం. సో ఇది మనకి విజయవాడ లోకోనే తీసుకొచ్చింది అండ్ విజయవాడ లోకోనే మనకి విశాఖపట్నం వరకు అయితే తీసుకెళ్తుంది. సో మనం చూసుకున్నాం కదా, మన కోచ్ దగ్గరికి అయితే వెళ్దాము. ఇది ఇంకా మన ప్లాట్ఫామ్లోకి అరైవ్ అవుతుంది. సో 26 minutes తర్వాత మన ట్రైన్ అయితే డిపార్ట్ అయింది విజయవాడ నుంచి. సో ఎందుకు ఇంత డిలేతో డిపార్ట్ అయిందంటే మన ముందు హౌరా మెయిల్కి అయితే డిపార్చర్ ఇచ్చిండు. సో అందుకని అది కొంచెం దూరం పోవాలి కదా. సో దానికోసం మనకి కొంచెం డిపార్చర్ అయితే ఆపిండు. సో మనం డిపార్ట్ అయినాము విజయవాడ నుంచి.
సో విజయవాడ నుంచి అయితే డిపార్ట్ అయిపోయాం కదా. సో ఇప్పుడు ఏం చేసాం తెలుసా, ఫస్ట్ మేము వెళ్ళి కొంచెం ఒక పవర్ న్యాప్ అయితే వేస్తాము. మేము ఇప్పుడు విజయవాడ దాటిన తర్వాత ఏలూరు మిస్ చేస్తాము. ఏలూరు స్టేషన్ ఒక్కటి స్కిప్ చేస్తున్నాము. మిగతా తర్వాత మనం నిడదవోలు జంక్షన్ దగ్గర తెలిసి రాజమండ్రి కవర్ చేద్దాము. దాని తర్వాత ఇక కంటిన్యూగా విశాఖపట్నం వరకు అయితే వ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాము. సో అప్పటి వరకు కొంచెం అయితే నిద్ర కావాలి కదా, ఎందుకంటే కొంచెం మా షెడ్యూల్స్ ప్రకారము బట్టి కూడా నడవాలి. రేపు వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో దానివల్ల లోపలికి వెళ్ళి పడుకుంటాం. ఇంకా 497 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే రాజమండ్రి స్టేషన్కి అయితే వచ్చాము. సో ఇక్కడితో మనం 43 మినిట్స్ డిలేతో అయితే రాజమండ్రికి అయితే వచ్చాము. సో వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది యాజ్ యూజువల్. విశాఖపట్నంకి ఎంత దగ్గరికి వెళ్తుంటే అంత వర్షం అయితే ఉంది. సో మాకు న్యూస్ వచ్చింది విశాఖపట్నంలో అయితే ఫుల్ వర్షం అయితే పడుతుందని. నిన్న సాయంత్రం నుంచే విశాఖపట్నంలో వర్షం ఉందని అయితే మాకు న్యూస్ వచ్చింది. చూద్దాము, మనం దగ్గరికి వెళ్తా కొద్దిగా అయితే వర్షం అనేది పెరుగుతుంది. రాజమండ్రికి ఇంకొక లోకల్ నేమ్ అయితే ఉంది, రాజమహేంద్రవరం అయితే అంటారు. డైలీ చూసుకుంటే 216 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే రాజమండ్రికి. ప్లాట్ఫామ్స్ కూడా చూసుకుంటే 5 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. మనం అయితే వచ్చేసినాము ప్లాట్ఫామ్ నెంబర్ 4కి. సో నేను ఫస్ట్ టైం ప్లాట్ఫామ్ నెంబర్ 4కి అయితే వచ్చినాను. ఇన్ని రోజులు 3, 2, 1లోనే వచ్చిండే ఏ ట్రైన్ అయినా రాజమండ్రిలో. నేను ఫస్ట్ టైం ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 4కి అయితే వచ్చినాను. మనకి షెడ్యూల్ ప్రకారం డిపార్చర్ అయితే ఇవ్వలేదు, చూద్దాం ఎప్పుడు ఇస్తాడో. సో 3లో చూసుకుంటే శేషాద్రి అయితే వచ్చేసింది. మనకి డిపార్చర్ ఇచ్చారు, దానికి అరైవల్ ఇచ్చాడు. గూడ్స్ వచ్చింది.
ఏదో ట్రైన్ సామర్లో కొట్టిని స్కిప్ చేసుకుంటే అయితే వెళ్ళబోతుంది. ఫుల్ ప్రొసీడ్ పడ్డది. సో ట్రైన్ డీటెయిల్స్ తర్వాత ఇస్తా. జస్ట్ మన ట్రైన్ ఇట్లా ఆగింది. మన ఇంకొక ట్రైన్ అయితే స్కిప్ చేసి కూడా అయితే వెళ్తుంది. తెలిసి గూడ్సేనా? दुरंतो ही शायद ऐसा दिख रहा है मेरे को. एक दुरंतो लिंक होता ये रूट में. $547 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే వచ్చేసినాము సామర్లకోట్ జంక్షన్కి. సో ఇది జంక్షన్ అని ఎందుకు అంటారంటే ఇక్కడ నుంచి కాకినాడ లేన్ అయితే అలాగవుతుంది. అందుకనే మెయిన్ జంక్షన్గా అయితే ఉంటుంది సామర్లకోట్. నార్మల్గా సామర్లకోట్ అని అంటారు. ప్రకారం చూసుకుంటే సామర్లకోట్ జంక్షన్. సో మనకైతే ప్రొసీడ్ పడిపోయింది. డిపాజిట్ ఇచ్చేసిండు. సో డైలీ చూసుకుంటే 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటే మనమైతే వచ్చేసినాము ప్లాట్ఫామ్ నెంబర్ 1కి. డైలీ చూసుకుంటే 152 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే సామర్లకోట్ నుంచి. సో మన ట్రైన్ అయితే డివైడ్ అయిపోయింది సామర్లకోట్ నుంచి. సో మన నెక్స్ట్ హాల్ట్ ఉండబోతుంది తుని. బట్ లెట్స్ సీ తుని కవర్ చేసామా లేదా. ఫుల్ వర్షం పడుతుంది. ఏసీ ఫుల్ నడుస్తుంది. ఏసీకి నిద్ర అయితే ఫుల్ వస్తుంది అసలు. అందుకని ఏసీ ట్రైన్లు చేయము. మ్యాక్సిమం స్లీపర్లు ఎందుకు చేసామంటే కొంచెం అటు ఇటు ఉంటుంది, డిస్టర్బెన్స్గా ఉంటుంది, నిద్ర రాదు. ఏసీ లోపల ఎంత స్పీడ్ పోతుందో అర్థం కాదు. పైగా ఏసీ ఉంది, నిద్ర వస్తుంది. మేమైతే పనుకున్నాం. ఆయన కూడా రాజమండ్రి అరైవల్లో లేచినాము. సో గైస్ టోటల్గా 699 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే వచ్చేసినాము విశాఖపట్నంకి. సో డైరెక్ట్ చూస్తున్నారు. అందుకని నేను ఎప్పుడు ఏసీ ఎందుకే చేయను. ఒకసారి మేము మంచి సీట్ దొరికింది, సైడ్ లోవర్ దొరికింది. అనుకున్నా తుని, అనకాపల్లి అన్నీ మిస్ అయిపోయినాయి. ఇక 3 స్టేషన్స్ ఏమి ఉన్నాయి మధ్యలో. ఆ 3 స్టేషన్స్ మిస్ అయినాయి. డైరెక్ట్గా విశాఖపట్నంకి అయితే వచ్చినాము. అసలు బయట ఎంత అసలు ఫుల్ వర్షం పడుతుంది. లోపల ఏసీ ఉంది. అసలు అర్థమే కాలేదు. లేచి చూస్తే విశాఖపట్నం వచ్చేసింది. ఒకసారి రేక్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో కంప్లీట్గా 3 టైర్ ఏసీ ఎకనామీతోనైతే రన్ అవుతుంది గరీబ్ రథ్. కోచెస్ చూసుకుంటే 20 కోచెస్ అయితే ఉంటుంది. 20 కోచెస్ ప్లస్ 2 EOGs. ఫార్మేషన్ చూసుకుంటే 22 కోచెస్ అయితే ఫామ్ చేస్తుంది మన ఈ గరీబ్ రథ్. అండ్ ప్రైజింగ్ విషయంలో చూసుకుంటే ప్రైజింగ్స్ వచ్చి మాకైతే 861 రూపీస్ అయితే పడ్డది పర్ పర్సన్. మనకి ఓన్లీ 3 టైర్ ఎకనామిక్ కోచెస్ ఉంది కాబట్టి ఒకటే ప్రైజ్ ఉంటుంది గరీబ్ రథ్ది. విశాఖపట్నంకి అయితే వచ్చేసినాము. 130 అసలు ఏడగొట్టలేదు. వెయిట్ చేస్తున్నాను మీకు జర్నీలు ఉంటుంది ఎట్లుంటుంది అనేది. బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Till then, see you in the next vlog guys. Bye, see you, love you all. Signing off from Visakhapatnam railway station.